సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 8/2/2024 గురువారం, తిథి పుష్య బహుళ త్రయోదశి పగల 11 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 2 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి శ్రవణం, యోగం సిద్ధి రాత్రి 11 గంటల 9 నిమిషాల వరకు, కరణం వణిక్ పగల 11 గంటల 15 నిమిషాల వరకు, వర్జ్యం పగల 11 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు, దుర్ముహూర్తం పగలు 10 గంటల 23 నిమిషాల నుండి 11 గంటల 9 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాల నుండి 3 గంటల 43 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 8 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 54 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 14 నిమిషాల వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారికి గురుగ్రహ అనుగ్రహం లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణాన్ని కనీసం 3 అధ్యాయాలు చేసినా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు లేని వారికి మధుర పదార్థాలు పంచినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రభుత్వ రీత్యా సమస్యలు తలెత్తే అవకాశం కలదు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అలాగే అనుకోని ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించడం. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు చేయవారికి, అలాగే ప్రభుత్వ వ్యవహారాలు గల వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు జంతువులకి ఆహార సదుపాయాలు సమకూర్చినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనవసర కోపావేశాలు పెరగలవు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. అలాగే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు ఆలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండను. ధైర్య సాహసాలు పెరగగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు శ్రీవల్లభుల చరిత్రను పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నది. ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి యొక్క అర్చన ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేస్తుంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామిని దర్శించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.